హాయ్ అండి. ఈరోజు వీడియోలో దోశ, చపాతీ, రైస్, రోటీ అన్నింటిలోకి తినే విధంగా సూపర్ టేస్టీగా ఉండే చికెన్ గ్రేవీ కర్రీని సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక 2 ఉల్లిపాయలు, ఒక 2 టమాటాలు, 4 పచ్చిమిరపకాయలను వేసుకొని గ్రేవీ లాగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత చికెన్ శుభ్రంగా వాష్ చేసుకొని అందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం, ఒక 2 టేబుల్ స్పూన్స్ అల్లం చిన్నులపాయ పేస్టు, టేస్ట్కు సరిపడా సాల్టు, 2 టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకొని చికెన్కి బాగా పట్టేలాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద గిన్నెను పెట్టుకొని అందులోకి 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అందులోనే హోల్ గరం మసాలా, ఒక బిర్యానీ ఆకు వేసుకొని మనం రెడీ చేసుకొని పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోనే చికెన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇందులోనే ఒక 2 రెమ్మల కరివేపాకు, ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, ఒక 2 టేబుల్ స్పూన్స్ ధనియా పౌడర్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఆల్మోస్ట్ చికెన్ అనేది ఉడికిపోతుంది. ఇప్పుడు గ్రేవీ కోసం కొంచెం వాటర్ వేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని దించుకున్నారంటే కర్రీ అనేది రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.